నవగ్రహాల్లో గురువు విశేషమైనటువంటి గ్రహం. ఇంద్రలోకంలో గురువు కూడా ఉంటాడు. ఆయన దేవగురువు అంటారు. ఈ దేవతల గురువు బృహస్పతి. ఆ బృహస్పతికి ప్రీతైనం ఏమిటంటే శనగలు. ఈ శనగలు ఎందుకు అనేది ఆలోచన కావాలి. చాలా చోట్ల ఏం చేస్తారంటే 2 రోజుల ముందు శనగలు నానపోస్తారు. నానపోసేసి నీళ్ళన్నీ కూడా వడియగడతారు. ఆ శనగలు మొక్క మొలుస్తుంది. ఆ మొక్క మొలిచిన శనగలు దేవుడికి నివేదన పెడతారు. అది ముత్తైదులందరికీ కూడా తాంబూలంతో పాటు శనగలు ఇస్తారు. అట్లాగే ఆడపిల్ల ఎవరైనా సరే మెన్సెస్ మెచ్యూర్ అంటారు, అంటే పెద్ద మనసు అయినప్పుడు నువ్వుల ఉండలు పెడతారు. ఎందుకంటే నవధాన్యాలు అంటారు. నవరంధ్రాలు, నవధాన్యాలు, నవగ్రహాలు, ఈ 9 కూడా విశేషమైనవి. ఈ 9 1 సూర్యుడికి గోధుమలు, 2 చంద్రుడికి బియ్యం, 3 కుజుడికి కందులు, బుధుడికి శనగలు, బుధుడికి పెసలు, బృహస్పతికి శనగలు, శుక్రుడికి అలచందలు బొబ్బర్లు, శనికి నల్ల నువ్వులు, రాహుకి మినువులు, కేతువుకి ఉలవలు. 9 రకాల నవధాన్యాలు. ఈ 9 రకాల నవధాన్యాలు మెట్ట పొలాల్లో పండేవి. ఇది బలమైన ఆహారాలు. మరి నీటితో కాకుండా వర్షాధారం మీద పండేదే తప్పితే మాగాడి పొలాలు కాదు. వాటికి ఎరువులు వేస్తే పండే పంట కాదు. ఇది ఆహారానికి బాగా ఉపయోగపడే పంట. ఆరోగ్యానికి అంతకంటే విపరీతమైన ఉపయోగపడే పంట. కాబట్టి ఆడపిల్ల మెచ్యూర్ అయినా, శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతమైనా, ఇప్పుడు తగ్గిపోయింది, ఒక సత్యనారాయణ స్వామి చేసుకున్న తర్వాత దసరా పండుగ పండ్లు పోయటం అంటారు, బొమ్మల్ని పెట్టడం అంటారు. అట్లాంటి రోజుల్లో ముత్తైదులకి శనగలు, చిమ్మిడి ఉండలు ఇటువంటివి కూడా పెడతారు. ఇటువంటివి పెడితే ఏమిటాయంటే సమస్త దోషాలు కూడా పోతాయి. అదే కాదండి, ప్రతి డాక్టర్ ఏం చెబుతున్నాడు? మొక్క మొలిచిన విత్తనాలు తినమంటున్నారు. నానబెట్టి మొక్క మొలిచినవి ఇవి తినడం వల్ల ఎటువంటి అనారోగ్యాలున్నా కూడా పోతాయి. అవి ఇచ్చిన వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది. అందువల్ల శనగలు చాలా విశేషమైనవి. గురువు అంటే దేవగురువు, దేవతలందరికీ గురువు, మానవుల గురువు, సకల విద్యలకి గురువు. అటువంటి గురువుకి ప్రీతం ఏమిటి? శనగలు. ఆ శనగలు పంచిపెడితే పంచిపెట్టిన వాళ్ళు బాగుంటారు, తీసుకున్న వాళ్ళు అంతకంటే బాగుంటారు, తిన్నవాళ్ళు అంతకంటే బాగుంటారు. అందరికీ మేలు జరుగుతుంది. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే మనల్ని ధర్మం రక్షిస్తుంది అనే ఉద్దేశంతో శనగలు కొద్ది కాదు, దోసెడు శనగలు పెట్టేవాళ్ళు. మా చిన్నతనంలో ఇళ్ళకి ఇన్ని శనగలు తీసుకొని వచ్చేవాళ్ళు ముత్తైదులు, పేరంటాలకపోతే. మరి ఆ శనగలు అటువంటి విశేషమైనటువంటివి కాబట్టి అన్నిట్లోకి ప్రధానమైనవిగా శనగలు నివేదన, శనగలు ముత్తైదులు ఇవ్వటం, తాంబూలాలతో పాటు ఇవ్వటం జరుగుతుంది.